స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గడిచిన వారం అంతా మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. ఒక చరణం పల్లవి పాడుకుందాం. వచ్చిన వాళ్ళు కలిసి పాడండి, రాని వాళ్ళు రెండోసారి పాడండి. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణముగా, నీ కోసం నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసనైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నన్ను పోలినన్నిలా సాగమని, దీవించావే నా మృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల యేసయ్య, నీ నామాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. గడిచిన వారం అంతా మీ కృపలో కాచి కాపాడి మరి యొక్క ఆదివారం నాడు తండ్రి మమ్మల్ని అందరినీ ఇలా ప్రార్థించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. దావీదు భక్తుడు చెప్పినట్టుగా తండ్రి, మీ మందిరానికి వెళ్ళడానికి మాకు సంతోషం కలిగినట్లు సహాయం చేయండి తండ్రి. వెళ్ళడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి మాకు మనసు దయచేయండి. కీర్తన ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు తండ్రి. ఇప్పుడు తండ్రి మీ దాసుల ద్వారా మాకు ఏమైతే వాక్యం అవసరమైందో తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమం అంతట్లోనే, ఆరాధన అంతట్లో, వాక్యం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ దాసులు నిలవబెట్టి మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.